నా కాలికి దొరకడం లేదు సార్. బ్రేక్ తెలీదా? భగవంతుడా, అయిపోయింది, ఇక అంతా అయిపోయింది. ఈ రోజు నీ పోవడం ఖాయం. నన్ను నరకానికి పంపించకుండా స్వర్గానికి పంపించేవుడా. నువ్వు భలే వాడివన్నా. జీవితం మొత్తం చూసేసావు కాబట్టి నువ్వు పోవడానికి సిద్ధమైపోయావు. నేనేం చూసానని వెళ్ళిపోవాలి. అక్క ప్లీజ్ అక్క, నన్ను ప్రాణాలతో వదిలేయక్క. తారక్ సార్, బ్రేక్ దొరకడం లేదు సార్. బ్రేక్ ఎలా వేయాలి సార్? అయ్యో, ఈ రోజు మనం ఇంకా అయిపోయినట్టే. తారక్ సార్, నిలవండి, రిలాక్స్. చూడక్కడ, అక్కడ లెఫ్ట్ లో ఆపుకో, స్టేజ్ లో లెఫ్ట్ లో ఆపుకో. అమ్మయ్యా. ఈ మాత్రం దానికి ఎవరైనా భయపడతారా నీలవేణి? ఈ మాత్రం ఏంటి సార్? ఈ మాత్రం కాసేపు మా ముగ్గురు ప్రాణాలు గాల్లో వేలాడదీసి సర్కస్ చేయించారు. నీలవేణి, నీకు మీ మామయ్య గారు కొత్త కారు ఎందుకు కొనిచ్చారు? నీ అంతట్ నువ్వే డ్రైవ్ చేసుకుంటూ నీ కార్ నువ్వే నడుపుకుని నీకు కావాల్సిన చోటుకి నువ్వు వెళ్ళాలని. నాకు కారు వద్దు, డ్రైవింగ్ వద్దు సార్. నేను అర్జెంటుగా షికార్లు తిరగాల్సిన అవసరం ఏమీ లేదు. నన్ను వదిలేయండి. నువ్వు వదిలేయమంటే నేను వదిలేస్తానా? మందు తాగొద్దు అని నా ముందర కాళ్ళకి బంధాలేసినప్పుడు లేదా? అంటే మిమ్మల్ని మందు తాగొద్దన్నానని మృత్యుదేవత ఒడిలో నన్ను కూర్చోబెట్టి పగ తీర్చుకుంటున్నారా? పగ లేదు, ప్రతీకారం లేదు. నువ్వు డ్రైవింగ్ నేర్చుకుని తీరాల్సిందే, అంతే. అయ్యా వెళ్ళురా. తారక్ సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. నీలవేణి, స్టార్ట్ చేయమన్నానా? స్టార్ట్ చెయ్యి. కమాన్, స్టార్ట్ చెయ్యి నీలవేణి, ఏమవ్వదు. కమాన్ నీలవేణి, స్టార్ట్ చెయ్యి. ఇప్పుడు ముందుకు పో. మెల్లగా, స్లోగా. అమ్మా, అవతల కొంపలు మునిగిపోతూ ఉంటే నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చొని ఫైల్స్ లో ఉన్న ఖాళీలు పూరిస్తూ ఉన్నావా? ఏం కొంపలు మునిగాయి? కొడుకు కోడలు చెట్టా పట్టాలేసుకొని తిరుగుతుంటే కన్న తల్లి గుండె పరవశించిపోతున్నట్టుంది కాంచనా. బావన్నది నిజమే కదమ్మా. కార్ డ్రైవింగ్ పేరు చెప్పి వాళ్ళిద్దరూ ఇంకా క్లోజ్ అయిపోతున్నారు. నువ్వేమో ఏది పట్టనట్టు ఈ ఫైల్స్ పట్టుకొని కూర్చున్నావు. నీలవేణి, ఈరోజు డ్రైవింగ్ లెసన్ అయిపోయింది. మళ్ళీ రేపు వెళ్దాం, ఓకేనా? మళ్ళీ రేపు కూడానా? ఒక్క రోజులో వచ్చేస్తుందా ఏంటి? రేపు మమ్మల్ని మాత్రం తీసుకెళ్ళకండి చిన్న గారు. చెప్పురా. ఏ నీలవేణి, ఇట్రా. చెప్పండి అమ్మగారు. ఏంటి కార్లో షికార్కి వెళ్ళినట్టున్నావు? డ్రైవింగ్ నేర్పించడానికి తారక్ సార్ తీసుకెళ్లారు. సార్ తీసుకెళ్తే నువ్వు తగుదునమ్మా అంటూ తోకు ఒప్పుకుంటూ వెళ్ళిపోతావా?
తారక్ సార్ పిలిచినప్పుడు